పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా యాసంగి నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులను మంజూరు చేయనుంది ప్రభుత్వం. అయితే సిద్దిపేట జిల్లా నర్మెట్టలో విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రైతు భరోసా పైన భట్టి తుమ్మలతో చర్చించారు సీఎం. ఈ నేపథ్యంలో నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోనే నిధులను జమ చేయబోతున్నారు. 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయలను కూడా పంపిణీ చేయబోతున్నారు. సో రైతు బంధుకు సంబంధించినటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కీలకంగా మారినటువంటి అత్యంత రైతులకు ఉపయోగకరంగా ఉండేటువంటి కీలకమైనటువంటి పథకం. సో రైతు భరోసా నిధులను మాత్రం ఈసారి విడుదలకు సంబంధించి ముందు నుంచి కూడా కొంతవరకు కూడా రైతుల దగ్గర నుంచి మిశ్రమమైనటువంటి స్పందన వచ్చినటువంటి పరిస్థితి. సో రైతులు ఇప్పటికి కూడా వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులకి మాత్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. సో రైతు భరోసాకు సంబంధించినటువంటి యాసంగి నిధులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే 22న దీనికి సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. సో 22న మొదటి స్థాయిలో మాత్రం విడుదల చేయనున్నారు నిధులకు సంబంధించినటువంటిది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులతో కూడా కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, మొత్తం మీద ఈ 22న విడుదల చేయబోతున్నటువంటి నిధులకు సంబంధించి ఎంతమంది రైతులకు ఉపయోగపడనుంది, మొత్తం ఎంతవరకు నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా కూడా అనేక అంశాలు చర్చించుకుంటా ఉన్నాము. రైతులందరూ కూడా ఎంతో ఆసక్తిగా రైతు భరోసా డబ్బుల కోసం ప్రతి గ్రామంలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫోన్లని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల లోపల అంటే ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రైతు భరోసా డబ్బులు ఇవాళ పడ్డాయా, రేపు పడతాయా, ఎప్పుడు పడతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వేళ ప్రజలందరూ కూడా కోరుకున్నట్టుగా ప్రజలందరూ కూడా రైతు భరోసా డబ్బుల కోసం వేచి చూస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తారీఖు నాడు సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. మొత్తం కూడా రైతులందరికీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా 9,000 కోట్ల రూపాయల నిధులని వాళ్ళ ఖాతా లోపల జమ చేయడానికి తెలంగాణ సర్కార్ పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైంది. ఇక రైతులు కూడా ఈ వార్త రాగానే వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో చూసుకుంటే గనక చాలా రోజుల నుంచి కూడా రైతు భరోసా డబ్బులు దాదాపు ఇంకా రాలేదని చెప్పేసి జనాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అప్పట్లో కూడా చూసినాం. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కానీ అంతకుముందు కానీ అప్పట్లోనే రైతులంతా కూడా రైతు భరోసా డబ్బులు పడతాయి అంటే వాళ్ళంతా కూడా నిజంగానే వస్తాయి కావచ్చు, నిజంగానే ఇప్పుడు అంతా కూడా పంట సాగు చేస్తూ ఉన్నాము, కష్టపడతా ఉన్నాము, పంట నాట్లు వేస్తూ ఉన్నాము, మొత్తం కూడా రైతులను పెట్టి పంట సాగు చేస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి పోయిన జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు ఆ నెలల లోపలనే అనుకున్నారు. అయినప్పటికీ కూడా అప్పట్లో ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా ఒక ప్రకటన అయితే రాలేదు సిరాజ్. అయితే కాకపోతే కొన్ని వార్తలు మాత్రం అక్కడక్కడ రైతు భరోసా డబ్బులు పడతాయనే అంశాలు మాత్రం తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 22వ తారీఖు నాడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సిద్దిపేట జిల్లాలో జరిగేటటువంటి ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన రైతు భరోసా డబ్బులను విడుదల చేయనున్నాడు. దీంట్లో భాగంగా 9,000 కోట్ల రూపాయలని రైతులందరికీ కూడా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈసారి మాత్రం రైతు భరోసా డబ్బులు వచ్చేటటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సిరాజ్. అయితే గతంలో చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా రాళ్లకు, రప్పలకు, చెట్లకు, గుట్టలకు, రోడ్లకు, రకరకాల వాటికి, బీడు భూములకు, పంట చేయనటువంటి వాటికి అంటే అలాంటి అనర్హత కలిగినటువంటి వ్యక్తులకి ఈసారి రైతు భరోసా నిధులు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంది ముందస్తుగా ప్రభుత్వం? అయితే దీనికి సంబంధించే మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడైతే ఒక సర్వే చేపట్టింది సిరాజ్. ఈ సర్వేలో కూడా అనేక అంశాలు అంటే మొత్తం కూడా అధికారులు ఆశ్చర్యపోయే రకంగా కొన్ని వెలువడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే పంటలు బీడేసి పంటలు అసలు పండించలేనటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు గతంలో పడ్డటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఎవరైతే నిజంగా పంట సాగు చేస్తూ ఉంటారో, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో, చెమట చుక్క కార్చి నాగలి పెట్టి ఎవరైతే దున్నుతారో, ఎవరైతే పంట సాగు చేస్తారో అటువంటి నిజమైనటువంటి రైతులని మాత్రమే గుర్తించి వాళ్లకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. ఎందుకంటే రైతు భరోసా అనే పథకం ఏంటంటే రైతులని ఆదుకోవాలి, రైతులందరూ కూడా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకు మనం అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో పెట్టినటువంటి పథకం పేరు రైతు భరోసా. సో అటువంటి
ఇటువంటి పథకాన్ని ఏదో గుట్టలకు చెట్టలకు పుట్టలకు ఇచ్చుకుంటూ పోతే నిజంగా ఇక్కడ రైతుకు విలువ ఉండదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించి దీనికి అనుగుణంగానే ఒక ప్రధానంగా సర్వే చేపట్టి అసలు ఎవరు పంట చేస్తూ ఉన్నారు, పంట సాగు చేసే వాళ్ళు ఎంతమంది, అసలు ఎవరు బీడేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా ప్రభుత్వం ఒక రిపోర్ట్ సేకరించింది సిరాజ్. దీని ద్వారా నిజమైనటువంటి రైతులని ప్రభుత్వం గుర్తించి కాబట్టి వాళ్లకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పడబోతా ఉన్నాయి. ఎవరైనా కూడా అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్లో ఏమైనా అప్డేట్ చేయించుకోకపోతే కనుక డెఫినెట్గా మీరు తొందరగానే వెళ్ళి బ్యాంక్ ఖాతాలను అప్డేట్ చేయించుకున్నట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక చాలా మంది కూడా గతంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన అటు ప్రతిపక్ష పార్టీలు కూడా గతంలోనే ఇవ్వాలి ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు, రైతులను ఆదుకోవట్లేదు, రైతులకు మొండి చేయి చూపెడతా ఉంది రేవంత్ సర్కార్ అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ ప్రభుత్వం పైన అప్పట్లోనే అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు రైతులందరికీ కూడా ఒక శుభవార్త చెప్పింది. దీంట్లో అంటే కేవలం ఒక వారం రోజులు మాత్రమే వ్యవధి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అర్హులత జాబితా ఏదైతే ఉందో, సో ఎవరెవరైతే ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు, సో అర్హులు మొత్తాన్ని గుర్తించి ఫైనలైజ్ చేసేటువంటి ప్రక్రియ పూర్తయిందా? సో ఒకవేళ రైతు తాను కూడా ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి పథకం కింద అర్హత సాధించానో లేదో ముందస్తుగానే చెక్ చేసుకునేటువంటి వెసులుబాట్లు ఉందా? 100% ఉంది సిరాజ్. వాళ్ళందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే గనక, రైతులందరికీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే గనక మీరు మీ గ్రామంలో కానీ మీ మండల కేంద్రంలో కానీ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసులు ఉంటాయో అక్కడికి వెళ్తే గనక ఖచ్చితంగా మీకు ఒక సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను మీరు కానీ కలిసి వాళ్ళకు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏం జరుగుతుంది అనేది వివరిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఏం జరిగింది, అసలు రైతు భరోసా డబ్బులు పడకపోతే కనుక ఎవరైనా నిజంగా అర్హులు ఉండి కనుక వాళ్ళకి డబ్బులు పడకపోతే వాళ్ళకు కూడా అసలు డబ్బులు ఎక్కడ అవుతా ఉన్నాయి, ఎక్కడ అవతవకలు జరిగాయి అనేది అధికారులు క్లారిటీ ఇస్తారు. కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా వ్యవసాయ అధికారులను కలిసే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఎట్ ద సేమ్ టైం మనం కనుక చూసుకుంటే ఇక చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం మొదటగా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి పొలాలు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు డబ్బులు మొదటగా పడనున్నాయి. తర్వాత అనంతరం 3 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ వాళ్లకు తర్వాత మొత్తం కూడా 3 విడతల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిరాజ్. ఈ 3 విడతల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రియారిటీ కనుక చూసుకుంటే చిన్న సన్నకారు రైతులు అంటే ఎకరం పొలం ఉన్నటువంటి వాళ్ళు, 2 ఎకరం పొలం ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్లకు ముందుగా డబ్బులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు చిన్న సన్నకారు రైతులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. దాదాపు కనుక మనం చూసుకుంటే కనుక 70 లక్షల వరకు ఒక అంచనా అనే చెప్పొచ్చు. ఇక తర్వాత అంటే ఈ చిన్న సన్నకారుల తర్వాత ఇంకా 3 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ అట్లా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా 2వ విడతలు పడే అవకాశం ఉంది. అంతకంటే ఇంకెక్కువ పొలం ఉంటే కనుక 3వ విడతలో మీకు డబ్బులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి రైతులంతా కూడా నిజంగా ఒక తీవ్రమైనటువంటి ఆశలతో వాళ్ళందరూ కూడా మీరన్నట్లుగా ఇది గత కొంతకాలంగా సాగుతున్నటువంటి పద్ధతి. సో రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈ భరోసా నిధులకు సంబంధించిన వ్యవహారం తెలియదు. సో మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇదే నాంచేటువంటి పరిస్థితి కనబడింది. కానీ సర్పంచ్ ఎన్నికలు జరిగిన ప్రక్రియలో కూడా ఇలాంటి పరిస్థితి తరింది. కానీ 22న ప్రతిపక్షాల యొక్క విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టబోతుందా ఈ పథకానికి సంబంధించి? సిరాజ్ అయితే మనం గతంలో చూసుకుంటే గనక ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా మొన్న కూడా రీసెంట్గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మరి ఎందుకు డబ్బులు పడట్లేదు అంటే ముఖ్యమంత్రి మాటలకు విలువ లేదా అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పిన తర్వాత కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు పడకపోతే అసలు ఇక్కడ అధికారుల వైఫల్యమా లేకపోతే నాయకుల వైఫల్యమా ఏంటి అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైన వాళ్ళంతా కూడా మండిపడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఎట్టకేలకు తెలంగాణ రైతాంగానికి అయితే ఒక భారీ శుభవార్త చెప్పింది సిరాజ్. ఇక మొత్తం కూడా ఈ నెల 22వ తారీఖు నాడైతే దీన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారు అనేటటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇంకా కూడా క్లారిటీగా మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్తారా, ఏమైనా మాట్లాడతారా అని చెప్పేసి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏప్రిల్ నెల అంటే వచ్చే నెల ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ ముగిసే వరకు మొత్తం కూడా రైతు భరోసా డబ్బులని 3 విడతలని కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఏప్రిల్ వరకు అయితే మొత్తం కూడా రైతు భరోసా డబ్బులని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తాము. ఎక్కడ కూడా ఎటువంటి అవతవకలు జరగకుండా ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాలోనే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులని నిజంగా ఎవరైతే కష్టపడతా ఉన్నారో, నిజంగా ఎవరైతే పంట సాగు చేస్తా ఉన్నారో, ఎవరైతే చెమట చుక్క కార్చి వ్యవసాయం చేస్తా ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులని మేము ఇస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తుంది. ఇక చెట్లకు గుట్టలకు పుట్టలకు రోడ్ల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళందరికీ కూడా ఈసారి అయితే రైతు భరోసా డబ్బులు పడేటటువంటి అవకాశం అయితే లేదు సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
మొత్తం మీద తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రైతు భరోసా యాసంగి నిధుల విడుదలకు కూడా రంగం సిద్ధమైంది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులను కూడా మంజూరు చేయబోతుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో రైతు భరోసా పైన ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లుగా సమాచారం. నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోనే నిధులు జమ కాబోతున్నాయి. అయితే 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.